హలో ఆల్. నేను మీ రచనా సింగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణలో ప్రాజెక్టులు ముఖ్యంగా ఫెయిల్ అవ్వడం గురించి మనం వింటూ ఉన్నాం. మొన్న కాళేశ్వరం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సింగూరు రిజర్వాయర్ ఏదైతే ఉందో తెలంగాణకి, హైదరాబాద్‌కి, ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకి తాగునీరు, సాగునీరు అందించేటువంటి ఇప్పుడు ప్రమాదంలో పడిందని చెప్పి డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ ఒక రిపోర్ట్‌నయితే రిలీజ్ చేసింది. ఎప్పటినుంచో 2016, 19, 24లో 3 సార్లు తనిఖీలు చేసి ఎన్నో మరమ్మతులు సూచించినా సరే బాగు చేయలేదు. ఇప్పుడు చాలా ప్రమాదం ఉంది అన్న హెచ్చరికలైతే వచ్చాయి. అయితే ఈ పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? దీన్ని ఎలా ఇంప్రూవైజ్ చేయొచ్చు? ఎటువంటి మరమ్మతులు చేయాలి? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి నైనాల గోవర్ధన్ గారున్నారు. గోవర్ధన్ గారు నీటిపారుదల ప్రాజెక్టుల విశ్లేషకులు. సో, ఈ విషయాల గురించి ఫెడరల్ తెలంగాణ వీక్షకులకి ఎవరైతే జనరల్ ఆడియన్స్ ఉంటారో ఈ ప్రాజెక్ట్స్ గురించి, దీని ఫెయిల్యూర్స్ గురించి ఇన్ అండ్ ఔట్ చెప్పడానికి మనకి నయనాల గోవర్ధన్ గారు. అలాగే ఈ విషయం మీద ఒక జనరల్ యాస్పెక్ట్ అండ్ ఒక జనరల్ అనాలిసిస్ మాట్లాడడానికి చలసాని నరేంద్ర గారు ఉన్నారు. సో, ముందు గోవర్ధన్ గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. అసలు ఈ ప్రాజెక్ట్ ఈ మరమ్మతులు సూచించే స్థాయికి రావడానికి వెనకున్నటువంటి ఆ టెక్నికల్ కారణాలేంటి? ఆ ఫెయిల్యూర్స్ ఏంటో మీరు చెప్పండి. నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఇలాంటి సమస్యలు దేశంలో, రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ఒక్క ప్రాజెక్టు మాత్రమే కాదు. దీనంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి ప్రభుత్వం ప్రజల ఖజానాని అడ్డు అదుపు లేకుండా దోచుకొని సొంత ఆస్తులి కూడబెట్టడం కొరకు, దాంతో పాటు వారు మళ్ళీ ఎన్నికల్లో విజయం సాధించడం కొరకు కొత్త ప్రాజెక్టులలో జరిగినటువంటి అవినీతి సొమ్మును విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఇది అత్యంత ప్రధాన కారణంగా ఉంది. ఇది గత 4 దశాబ్దాలుగా ఎక్కువగా ఉంది. అంటే గత 40 ఏళ్ల క్రితం నుంచి ఈ పరిణామ క్రమం ఎక్కువగా ఉంది. ప్రతి వచ్చినటువంటి ప్రభుత్వం పాత ప్రాజెక్టుల్ని పూర్తి చేయకుండా, పాత ప్రాజెక్టుల్ని పట్టించుకోకుండా వచ్చినటువంటి వారల్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టడం అనేటువంటిది భారతదేశంలో ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇది ఒక భయంకరమైనటువంటి పరిణామంగా మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి అనేక రంగాలని, వాటి భవిష్యత్తుని ఈ ఉభయ రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, లేతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేరైనటువంటి తర్వాత కూడా ఈ క్రమం కొనసాగుతుంది. ఎందుకు ఇలా ప్రాజెక్టులు అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్న మరమ్మతులకు ఎందుకు నోచుకోవట్లేదంటే వాటికి కేటాయించవలసినటువంటి కనీస ఖర్చు, కనీసంగా వెచ్చించవలసినటువంటి వాటిని కూడా వెచ్చించడానికి వీళ్ళు ఇష్టంగా లేదు. అండ్ ఎందుకంటే అందులో మాకేం రాదు అనేటువంటిది అత్యంత కీలకమైన విషయం. ఈరోజు సింగూరు గురించి ప్రధానమైనటువంటి చర్చ పెట్టారు. సింగూరులో 2016లో, 2019లో, 2024లో, లేతే 2014 నుంచి 2023 మధ్య అనేక సార్లు డ్యామ్ సేఫ్టీ అధికారులు పరిశీలించినప్పుడు అనేక దాంట్లో ప్రాజెక్టులో ఉండేటటువంటి కొన్ని అంశాలు, కొన్ని నిర్మాణ పరమైనటువంటి ఏవైతే ఉన్నాయో, భౌతిక కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రమాదకరమైనటువంటి రీతిలో ఉన్నాయి. ఆ ప్రమాదకరమైనటువంటి రీతిలో ఉండడానికి కారణం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం మెదక్ జిల్లాలో చాలా దురాశతో, ఆ రోజు ఉన్నటువంటి హరీష్ రావు లాంటి నీటిపారుదల శాఖ మంత్రి చాలా దురాశతో అక్కడ నీళ్ళని అధికంగా స్టోరేజ్ చేయడం. అంటే ప్రతి డ్యామ్ నిర్వహణకి, ప్రతి డ్యామ్ మన్నికకి, పరిరక్షణకి అక్కడ కొన్ని నియమాలు ఉంటాయి. అంటే ఇంజనీరింగ్ ప్రమాణాల నియమాలు. ఆ ప్రమాణాలు పేర్కొన్నటువంటి దానికంటే ఎక్కువ నీళ్లు నిల్వ చేయకూడదు. సింగూరు డ్యామ్ లో వీరు అనుకున్నటువంటి దానికంటే ఎక్కువ నీళ్ళని నిల్వ చేయడం అనేటువంటిది ఈ విపత్తుకు ప్రధానమైనటువంటి కారణం. ఇది మేడిగడ్డ, అన్నారం, సుందిలలో అలానే చేశారు. మేడిగడ్డలో 16 టీఎంసీలు నిల్వ చేశారు, సుందిలలో 8 టీఎంసీలు నిల్వ చేశారు, అన్నారంలో 12 టీఎంసీలు నిల్వ చేశారు. ఇక్కడ అసలు ఈ 3 బ్యారేజీల్లో కూడా 2.5 టీఎంసీల కంటే ఎక్కువ నిల్వ చేయకూడదు. ఈ రోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, కాళేశ్వరం పైన విచారణ చేసి
ఇటీవలే నివేదిక 660 పేజీల నివేదిక సమర్పించినటువంటి ఫైనల్ రిపోర్ట్ సమర్పించినటువంటి పినాకిని చంద్రఘోష్ కమిషన్ కూడా అదే తేల్చింది. ఈ విధంగా ఈరోజు కేవలం సింగూరు డ్యామ్ లో తలెత్తినటువంటి సమస్యలకి కానీ లేకపోతే అది అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మాణం చేయాలి అనేటటువంటి దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇలాంటి పరిణామాలు జరిగాయి. ఇది కేవలం ఇది ఒకటే కాదు. మీరు శ్రీశైలంలో అంటే నీరు స్కీ జంప్ అంటే నీరు గేట్లలోంచి కిందికి దూకేటటువంటి క్రమాన్ని స్కీ జంప్ అంటారు. కొన్ని చోట్ల హైడ్రాలిక్ జంప్ అంటారు. ఈ స్కీ జంప్ ఏదైతే ఉందో కింద ఉన్నటువంటి నదిలో ఏర్పడ్డటువంటి ఫ్లంజ్ పూల్ అంటే నదిలో ఉన్నటువంటి భూగర్భంలో ఉన్నటువంటి బెడ్ మొత్తం కొట్టుకుపోయి పునాది కంటే ఎక్కువ లోతు గుంత పడింది నది ముందు భాగంలో. పునాది కంటే ఎక్కువ లోతు గుంత పడడం ఉంటే దాని ఫ్లంజ్ పూల్ అంటారు. అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దాన్ని నిశితంగా పరిశీలించి గత కొద్ది ఏళ్ల క్రితమే ఒక అత్యంత కీలకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి నివేదికనిచ్చింది. అది యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహణలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు తలపెట్టింది. పోలవరం అసలు పూర్తి కాకముందే పోలవరం లాంటి ప్రాజెక్టు అసలు దాని భవిష్యత్తు తేలకముందే మళ్ళీ పోలవరం బనకచెర్ల అని ఇంకోటి పెట్టారు. అసలు వాస్తవంగా పోలవరంలో డయాఫ్రమ్ వాల్ అనేటటువంటిది అంటే నది గర్భం బెడ్ నుంచి నది అట్టడుగు భాగంలో ఉండేటటువంటి హార్డ్ ర్యాక్ వరకు అంటే దాదాపు 100 మీటర్ల వరకు శాండ్ బెడ్ ఉంది. సేమ్ అన్నారం మేడిగడ్డ సుందీలలో ఉండేటటువంటి శాండ్ బెడ్, పూర్తి ఇసుక మేటలు వేసినటువంటి ఇసుక తిన్నలు మాత్రమే 100 మీటర్ల లోతు వరకు ఉంటాయి. ఈ డయాఫ్రమ్ వాల్ అనేది నది ఉపరితలం నుంచి బెడ్ లెవెల్ నుంచి నదిలో లోపల ఉన్నటువంటి హార్డ్ ర్యాక్ వరకు 100 మీటర్ల లోతు వరకు కూడా నది అటు చివర ఇటు చివర ఉన్నటువంటి 1360 మీటర్ల మధ్య భాగంలో నిర్మించాలి. అది జర్మన్ కంపెనీ బావర్ కంపెనీ అని నిర్మిస్తుంది. ఇటీవల నేను ద వైర్ అనేటటువంటి తర్వాత వాళ్ళు కూడా మాట్లాడతారు. షార్ట్లీ ఒక 2 minutes లో నేను కంక్లూడ్ చేస్తాను కీలకమైన విషయాలు. ఈ విధంగా ఆ డయాఫ్రమ్ వాల్ కట్టినటువంటిది పూర్తిగా కొట్టుకుపోయి తుడిచిపెట్టుకుపోయింది. 1360 మీటర్లు కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ అది మొత్తం 485 మీటర్ల డయాఫ్రమ్ వాల్ భూగర్భంలో తునాతునకలైపోయింది వరద దెబ్బకి. అసలు యాక్చువల్ గా పోలవరం అనేటటువంటిది ఫీజిబుల్ కాదని గతంలో ఉన్నటువంటి అనేక మంది టి హనుమంతరావు ఇంజనీర్లు కానీ, కేఎల్ రావు కానీ, అంతకు ముందు ఉన్నటువంటి అమెరికా ప్రముఖ ఇంజనీర్లు 2 దశాబ్దాల క్రితం పరిశీలించి శాండ్ బెడ్ ని పరిశీలించి చెప్పారు. ఈ నేపథ్యంలో పోలవరం బనకచెర్ల అనేది అసలు అర్థం లేని విషయం. అది 2027 వరకు చంద్రశేఖరరావు గారు యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తానన్నట్టుగా ఇలా చేశారు. ఇంకోటి ఇలాంటివే నాగార్జున సాగర్ లో సంభవించాయి. ఇలాంటివే ఇంకొకటి అడా ప్రాజెక్టు, కొమురంభీం అడా ప్రాజెక్టు 2001 ఆ ప్రాంతంలో మన మన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా నిర్మించారు. అద్భుతమైన ప్రాజెక్టు, 10 TMCల ప్రాజెక్టు. అది 10 TMCలు ఎట్ ఎ టైం నిలుస్తాయి. అది సంవత్సరం అంతా 20 TMCల నీళ్ళను మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. ఆ ప్రాజెక్టు లో మొత్తం ఏదైతే నీటిని నిల్వ చేసినటువంటి రాక్ఫిల్ డామ్ ఏదైతే ఉందో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందంటే రాక్ఫిల్ డ్యామ్ అంతా కూడా యాక్చువల్ గా నాణ్యత లేకుండా మొత్తం పైన అక్కడి నుంచి ఇక్కడి వరకు నెర్రలు బాసింది. చాలా చోట్ల కొట్టుకుపోయింది. అక్కడ ఉండేటటువంటి ఇంజనీర్లు 10 TMCకి బదులు అది 5 TMCలు 3 TMCలకు నిల్వ సామర్థ్యం తగ్గించి అంటే దాదాపు 7 TMCలను నదిలో 7 TMCల నీళ్ళని మొత్తం వదిలిపెట్టేసి మొత్తం పూర్తిగా అక్కడ ఈరోజు 3 TMCలతో నిర్వహిస్తున్నారు. అక్కడ అసలు దాదాపు ఒక 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఈ రోజుకి 1000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వట్లేదు. అంటే నేను అనేది ప్రారంభంలో చెప్పొచ్చినట్టు ఏంటంటే డ్యామ్ కట్టేస్తున్నారు, కాలువలు వదిలేస్తున్నారు, డ్యామ్లు కట్టేస్తున్నారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కాకుండా వాళ్ళు కూడా కొత్త ప్రాజెక్టు మొదలు పెడుతున్నారు. అంటే గత ప్రభుత్వం చేపట్టినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు చేపడితే పూర్తి స్థాయిలో వాటిని కనుక
పూర్తి చేస్తే కొత్త ప్రభుత్వాలకు దానిలో ఏం రాదు. అందుకనే తుమ్మిడిహట్టిని పక్కన పెట్టి కాళేశ్వరం, మేడిగడ్డను, అన్నారం, మేడిగడ్డ సుందీలను కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చేపట్టింది అంటే, తుమ్మిడిహట్టిలో దాదాపు 11,000 కోట్లు, 9,000 కోట్లు ఖర్చు చేశారు. అందులో ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1767 కోట్లు కాలువ నిర్మాణానికి 70% పూర్తయింది. కాబట్టి కొత్త ప్రాజెక్టు ఖర్చు చేస్తే కొత్తగా 94,000 కోట్లు మొన్న కదా పూర్తి వెచ్చించినట్టు కాళేశ్వరానికి అలా వెచ్చించవచ్చు. అందులో దోచుకోవచ్చు. ఆ డబ్బుని ఎన్నికల్లో ప్రజలకు పంచవచ్చు అనేటటువంటిది గత 30 సంవత్సరాల్లో కనుక చూస్తే ఈ మధ్య కాలంలో ఎన్నికల బడ్జెట్ విపరీతంగా అంతులేనంత అవినీతి పెరిగింది. 3 ఇంజనీర్లను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తే వాళ్ళ వద్ద 1000 కోట్లు దొరికాయి. 1000 కోట్లు మురళీధర్ రావు దగ్గర 500 కోట్లు, 300 కోట్లు హరిరామ్ దగ్గర, ఒక మామూలు ఈ దగ్గర 200 కోట్లు దొరికాయి. అంటే మరి ఈ లెక్కన నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర ఎంత ఉంటాయి? ఇది లెక్కన కేసీఆర్ దగ్గర ఎంత ఉంటాయి? ఎంత డబ్బు, ఎన్ని వేల కోట్ల డబ్బు దోచుకున్నారు. ఈ మెగా కృష్ణారెడ్డి అనేటటువంటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మెగా కృష్ణారెడ్డి మామూలు ఆయన, నేను ఒక్క నిమిషంలో ముగిస్తాను. మామూలు ఆయన గత సంవత్సరం క్రితం ఫోర్బ్స్ పత్రికలో అంతర్జాతీయ సంపదని లెక్కించినటువంటి ఫోర్బ్స్ పత్రికలో $5 బిలియన్ సంపద పెరిగింది. 2 రాష్ట్రాల సంపద తరిగిపోతుంటే, నీటిపారుదల ప్రాజెక్టులో కేంద్రాల బడ్జెట్ అంతా ఊడ్చిపెట్టుకుపోతుంటే, ఆయన ఒక్కడే ఎన్నికల బాండ్లు, మోడీ తీసుకొచ్చినటువంటి ఎన్నికల బాండ్ల చట్టంలో 1186 కోట్ల రూపాయలు అన్ని పార్టీలకు అఫీషియల్ గా డబ్బులు ఇస్తే, మెగా కృష్ణారెడ్డి ఒక మోడీ బీజేపీ ప్రభుత్వానికి 584 కోట్లు, అంటే సగం డబ్బులు కాళేశ్వరంలో దోచుకున్న డబ్బులు ఇచ్చారండి. సగం డబ్బులు ఇచ్చారు. ఈ విధంగా నీటిపారుదల ప్రాజెక్టుల్లో ప్రభుత్వ ఖజానాన్ని దోచుకోవడము. ఈ రోజు లెక్కల ప్రకారం కాళేశ్వరం డబ్బును రీపే చేస్తే ఇయాలటి నుంచి కాళేశ్వరం అప్పు ముగియాలంటే ఇంకా 1,00,000 కోట్లు కట్టాలి. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అనేటటువంటి సంస్థ దగ్గర, కేంద్రం సంస్థ దగ్గర, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర సంస్థ దగ్గర, ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఈ రెండింటి దగ్గర 11% కి అప్పు తీసుకున్నారండి. 11%. అసలు ఈవెన్ మన ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా మన వ్యక్తిగత రుణాలు కూడా 11% లేదు, 8%, 7% ఆ మేరకే ఉంది. అంటే ప్రభుత్వ ఖజానా ప్రభుత్వ సొమ్ము రాళ్లపాలు అనే అడ్డోదుపు లేకుండా దోచుకుంటున్నారు. ఈరోజు దోచుకుంటున్నటువంటి వాళ్ళే బరి తెగించి మాట్లాడుతున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలకు డబ్బిస్తున్నారు, 100 ఛానళ్లు పెడుతున్నారు. చాలా ప్రజాస్వామ్య. ప్లీజ్ గో హెడ్. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తాయి. నరేంద్ర గారు, గోవర్ధన్ గారు టెక్నికల్ డీటెయిల్స్ ఇన్ అండ్ అవుట్ చెప్పారు, కరప్షన్ కారణాలు అన్ని చెప్పారు. సో మీరేమనుకున్నారు చెప్పండి, ఒక జనరల్ అనలిస్ట్ గా ఈ సిచ్యువేషన్, ఈ రిజర్వాయర్ సిచ్యువేషన్. అంటే సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, కాలువలు కానీ మెయింటెనెన్స్ అనేది గత 30 ఏళ్ళుగా, దాదాపు 30-40 ఏళ్ళ నుంచి కూడా ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతకుముందు కాలువలు కూడా ప్రతి సంవత్సరం పూడికి తీయటం కోసం, మెయింటెనెన్స్ మంచి జరుగుతుండటం కోసం స్టాఫ్ ఉండేవాళ్ళు, ప్రతి గ్రామాల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి. ఇప్పుడు అసలు స్టాఫ్ లేదు. ఇప్పుడు అసలు ఈ దానికి పూడికలు క్రమంగా తీసేపోవటం వలన వాడు మన ఎస్టిమేషన్ ఎంత ఇస్తున్నాం, సామర్థ్యం మేరకు కాలువలో నీళ్లు కూడా పారట్లేదు. ప్రాజెక్టులు కూడా మనం అదే ఆయన చెప్పారు, మన 10 టీఎంసీలు కడితే 1 టీఎంసీ కూడా దాంట్లో రిజర్వ్ చేయలేకపోతున్నాం. ఈ విధంగా మొత్తం మన ఎస్టిమేషన్స్ గాను అసలు నిర్మాణ యొక్క సూపర్వైజేషన్ కూడా గతంలో లాగా అసలు ఉండట్లేదు. అంతా కూడా ఎవరికి వాళ్ళు కూడా కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, ఆ ఇంజనీర్లు వీళ్ళంతా కూడా పలుకొని దాన్ని అంతా కూడా మనీ మింటింగ్ ప్రక్రియగా చేపట్టడం వల్ల కేవలం కొద్ది మంది కాంట్రాక్టులు మాత్రమే మొత్తం అన్ని ప్రాజెక్టులకి ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు ప్రభుత్వాలు మారినా కూడా కాంట్రాక్టులు మారలేదు. ఇందాక మేఘా కృష్ణారెడ్డి గారు ఎలక్ట్రల్ బాండ్స్ ఆయన అన్ని పార్టీలకు ఇచ్చారు. ఆయన అన్ని పార్టీల్లో కూడా ఇచ్చి, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్న ఆయనదే పెత్తనం, ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఆయనదే పెత్తనం. ఆంధ్రాలో కూడా ప్రభుత్వాలు మారినా ఆయన మాత్రం మారట్లేదు. రాజకీయ పార్టీ ఏ పార్టీ ఉన్నా కూడా ఎలా చేయగలుగుతున్నారు? వీళ్ళ కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టులు కడుతున్నారా, ప్రాజెక్టుల కోసం కాంట్రాక్టులు తీసుకొస్తున్నారా, వాళ్ళ సూపర్వైజేషన్ కానీ మానిటరింగ్ కానీ? ఇప్పుడు పోలవరంలో డయాఫ్రామ్ కొట్టుకుపోయింది, దానికి ఎవరు బాధ్యులు? అసలు బాధ్యత
రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయటం కానీ వాటి మీద అసలు బాధ్యతలు చేయటం, చర్యలు తీసుకోవటం అసలు ఎక్కడ కనిపించలే ప్రభుత్వాలు కూడా. అట్లా ఒక ప్రాజెక్ట్ ప్రారంభించిన తర్వాత మధ్యలో అర్ధాంతంగా ఆపేసి కొత్త ప్రాజెక్టులు కట్టడం. ఇప్పుడు బంకచర్ల గురించి చెప్తున్నారు. ఆంధ్రాలో అనేకమైనటువంటి గతంలో 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ప్రాజెక్టులు పూర్తి కాకుండా ఉన్నాయి. వాటి గురించి పట్టించుకోకుండా కొత్తగా దాన్ని అసలు ఏంటో దాని మీద స్పష్టత లేకుండా, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, రూపాయి లేకుండా ఏదో పబ్లిక్ పార్టిసిపేషన్, ప్రజల భాగస్వామ్యంగా, కాంట్రాక్టుల భాగస్వామ్యం అంటూ ప్రాజెక్టులు ఈ విధంగా టేకప్ చేయటం వల్ల ఇదంతా కూడా ప్రభుత్వం అవినీతిలో ప్రకారం ఈ ప్రభుత్వాలు ఇవాళ కాంట్రాక్టులు ప్రభుత్వాలు నడిపిస్తాయి. నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది. ముఖ్యంగా ఇది కాంట్రాక్టర్లు కానీ, మిడిల్ మ్యాన్, కార్పొరేటర్లు వాళ్ళు ప్రభుత్వ పాలసీలు, వాళ్ళు ఏ ప్రాజెక్ట్ ఉండాలి, ఏది ఉండాలి, వాళ్ళకి అనుకూలంగా ఏముంటాయి, వాళ్ళు విధానాలు రూపొందించి చేస్తున్నారు. అసలు ఏదైనా జరిగినప్పుడు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చూసాం, ఇప్పుడు శ్రీశైలం కూడా చాలా ప్రమాదంలో ఉందని రిపోర్ట్ ఇస్తున్నారు. దాని మీద అసలు ప్రభుత్వాలు అంత భయంకరమైనటువంటి రిపోర్టులు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇస్తే కేంద్రం దాని మీద చర్య తీసుకోమని, ప్రజా భద్రత దృష్ట్యా చర్య తీసుకోమని కేంద్రం ఒత్తిడి దాటలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటిని కనీసం పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. అసలు అది అంత ఆందోళనకరమైన రిపోర్ట్లు వస్తే వాటి ఇమీడియట్ గా అసలు ప్రభుత్వం ఒక ఎమర్జెన్సీగా దాని గురించి ఒక నిపుణుల కమిటీ వేయటమో, ఏం చేయాలని చూడటమో, ఏదో ఒక చేసే ప్రయత్నాలు కూడా మనకు కనిపించట్లేదు అనమాట. ఆ విధంగా ఒక నేరమయ్యే నిర్లక్ష్యాన్ని ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వాలు వస్తున్నాయి. దానివల్లనే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏది కూడా మన ఎస్టిమేషన్ ప్రకారం ఏవి కూడా పనిచేయట్లేదు. అనుకున్న ప్రయోజనాలను ప్రజలకి కాబట్టి దీంట్లో ప్రభుత్వం యొక్క నేరమయ్యే నిర్లక్ష్యమే మనకి ప్రధానంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఓకే, సుందరయ్య గారు. నరేంద్ర గారు చెప్పిన విషయాలు వాస్తవాలండి. నరేంద్ర గారు చెప్పినటువంటి విషయాలు వాస్తవాలు, సత్యాలు. దాంట్లో ఒక క్రిటికల్, ఒక ఫెనామినల్. సుందరయ్య గారు మాట్లాడిన తర్వాత విల్ ప్రొసీడ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. సారీ టు ఇంటరప్ట్. సుందరయ్య గారు, sorry for the inconvenience madam, due to technical reason it got disconnected. We'll proceed. No problem. Sundaraya garu, panelist and Narendra gariki, Govardhan gariki నమస్కారం అండి. అయితే ఇందాక ప్రస్తావిస్తున్నట్టుగా నీటిపారుదల శాఖ కంటే కూడా అవినీతి పారుదల శాఖ అంటేనే కరెక్ట్ అవుతుందండి. ఎందుకంటే తరతరాలుగా ఈ అవినీతి అనేది ప్రవహించక ముందు నుంచి కూడా నీటి యొక్క సదుపాయం, వసతి రైతులకి పుష్కలంగా అందేదండి. ఎప్పుడైతే ఈ నీటి వసతి సహజంగా అందుతున్న రోజుల నుంచి ఈ అవినీతి ప్రవాహం ప్రవహించేలాగా రూపకల్పన చేస్తున్న ఈ రాజకీయ పార్టీలు దీన్ని పూర్తిగా వాళ్ళ యొక్క ధనార్జనే ధ్యేయంగా రూపకల్పన చేస్తుంది. ఏదైనా ఒక సీనియర్ ఇంజనీరు సార్ ఈ మేరకు ఈ మెజర్మెంట్స్ ప్రకారము ఈ విధంగా దీన్ని రూపకల్పన చేస్తే నీరు చాలా ఉధృతంగా ప్రవహించి వేలాది ఎకరాలకి, లక్షలాది ఎకరాలకి, కోట్లాది మంది రైతులకి నీటి సదుపాయం సవ్యంగా ఈ ద్వారా ప్రవహిస్తుందంటే, అరే నీటి పారుదలలో నీటి ప్రవాహం ఏ విధంగా వస్తుంది అనేది ఒక సైడ్ పెట్టు, ధన ప్రవాహం మనకి ఎటు నుంచి వస్తుందో చెప్పు, ఆ లైన్ ముందుగా క్లియర్ గా వివరించు అని స్థాయికి ఈరోజు రాజకీయ నాయకుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అతి తీవ్రంగా ఎక్కువైపోయిందండి. అంటే ఇప్పుడు అనేక స్కూల్స్ యొక్క ప్రాజెక్ట్ గురించో, లేదంటే ఒక వైద్య శాఖ గురించి ప్రాజెక్టుల గురించో, వాటి బిల్డింగ్ల గురించో, వాటిలో ఉండే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ గురించో రోజుల తరబడి రివ్యూలు చేయరండి పొలిటికల్ సెగ్మెంట్స్ లో. అదే ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టుల మీద అయితే రిపీటెడ్ రివ్యూస్, రిపీటెడ్ మీటింగ్స్, హైయెస్ట్ ఫోకస్ అనేది జరుగుతుంది. ఇది సింగూర్ ప్రాజెక్ట్ ఇప్పుడు శిథిలావస్థకు వచ్చి అత్యంత డేంజర్ బెల్స్ సిచ్యువేషన్ కి వచ్చింది అంటే ఇది కేవలము ఒక మొండి పట్టుదలతో దీన్ని ఎట్లయినా సాధించాలి, నా మాట నెగ్గాలి, నా భగీరథ మిషన్ లో అనేక వేల లక్షల కోట్ల రూపాయల ప్రణాళిక రూపొందించబడింది. ఈ సింగూర్ లో స్టోరేజ్ మోతాదికి మించి నిల్వ చేయకపోతే ఈ భగీరథ మిషన్ అనేది సక్సెస్ కాదు అని ఆ రోజు టీవీ టవర్ అంతా ఎత్తున్న హరీష్ రావు గారు అంతే ఎత్తులో నీరు నిల్వ చేయండి, ఈ డిఎస్ఆర్ఎం ఉంది కదండి, డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్, ఈ డిఎస్ఆర్ఎం వాళ్ళు సూచనలు కూడా తొంగలో తొక్కి వాటిని వైలేట్ చేసి ఒక 520 మీటర్ల పరిధికే నీటి యొక్క ప్రవాహాన్ని పరిమితం చేయండి అంటే ఈయన ఇంజనీర్లకు మించిన ఇంజనీర్ లాగా లేదు, మీరు 540, 534, 527 మీటర్లైనా స్టోర్ చేయండి. ఈ మిషన్ భగీరథ ప్రాజెక్ట్ లో
వాటర్ నీటి ప్రవాహం ఎంత ఉందో నా ఉద్దేశం కూడా నా ఉద్దేశం తాలూకు ప్రవాహం కూడా అదే స్థాయిలో ఉండాలి, నా మాటే నెగ్గాలని గత 2017, 18, 19 నుంచి కూడా మోతాదుకు మించి నీటి నిల్వలు పెట్టడం వల్ల దాని యొక్క కాంక్రీట్ కట్టడము అనేక రెట్లు డ్యామేజ్కి గురైందండి. ఆ డ్యామేజ్ తాలూకా ఆ పగుళ్ళు, ఆ క్రాక్స్, దాని తాలూకా రిజల్ట్ ఈరోజు డిఎస్ఆర్ఎం పీపుల్ నివేదిక అతి త్వరలో దీనికి రిపేరు, మరమ్మతులు, ప్రత్యామ్నాయాలు చేయకపోతే ఈ న్యాచురల్ కలామిటీ, ఇప్పుడు ప్రకృతి విపత్తులు వచ్చి ఊర్లు వేలాది మంది ఎలా చనిపోతారో ఆ నేషనల్ కెలామిటీని మించిన ప్రమాదం పొంచి ఉంది సింగూరు ప్రాజెక్టు వలన అని వెరీ క్లియర్ కట్ నివేదిక సమర్పించడం జరిగింది గవర్నమెంట్ కి. అయితే 2017 నుంచి కన్వీనియంట్ గా ఇగ్నోర్ చేసుకుంటూ, నిర్లక్ష్యం చేసుకుంటూ ఈ భగీరథ మిషన్ ని వాళ్ళు నెరవేర్చుకుని అన్ని విధాలుగా అటు ఆ విధంగా అటు ఈ విధంగా కూడా నెరవేర్చుకుని ఈ డ్యామ్ యొక్క దుస్థితికి పాల్పడింది గత ప్రభుత్వం యొక్క నాయకులేనండి. ఇంజనీర్లు ఎప్పుడూ కూడా అక్రమాలకి పాల్పడుతున్నారంటే వీళ్ళ ప్రోద్బలం వల్లే, రాజకీయ నాయకుల ప్రోద్బలం వల్లే. ఇప్పుడు నిన్న మొన్న మీరు రీసెంట్ మీడియాలో చూస్తే నూనె శ్రీధర్ రెడ్డి అండి, వాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్, వాడు సగం హైదరాబాద్ కొంటా అంటున్నాడు. వాడి ఆస్తుల్ని, అవినీతిని లెక్క వేయడానికి కూడా అంచనాలకు అందట్లేదు. అతని అవినీతి, ఆయన జస్ట్ ఒక ఇంజనీర్ మాత్రమే. అలాంటి వాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కొన్ని 10ల సంఖ్యలో ఉన్నారు ఇంత మొత్తంలో స్కామ్ చేసిన ఇంజనీర్లు. అంటే ఇంజనీర్ల లెవెల్లోనే ఇంత ఉంటే రాజకీయ నాయకులు లెవెల్ ఎంత ఉందో ఇందాక గోవర్ధన్ గారు చాలా క్లియర్ గా ఇచ్చేసారు. అయితే సింగూరు ప్రాజెక్ట్ అనేది మేడం నేను పుట్టక ముందు నుంచే మొదలుపెట్టింది. 1975, 76 లో అది మొదలెట్టినా కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 80s లోనే వచ్చింది. 1980 అది వినియోగంలోకి వచ్చింది ప్రజలకు అందుబాటులోకి. అయితే వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంకొక 20, 30, 40 సంవత్సరాలు కూడా దానికి డోకా లేదు. ఎప్పుడైతే ఈ నిపుణుల యొక్క సూచనలు వీళ్ళు పెడచెవిన పెట్టి వీళ్ళ పంతం, రాజకీయ నాయకులు ఏంటంటే చాలా మంది అజ్ఞానులే ఉంటారు. ఇది ఎవరి పని వాళ్ళు చేయాలన్నట్టుగా ఇంజనీర్ల యొక్క టెక్నికల్ అడ్వైజర్స్ ని ఎవరైతే పక్కన పెట్టి వాళ్ళ సొంత ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తారో అక్కడే ఈ ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారి ఈ సింగూరు ప్రాజెక్ట్ కి బీటల వారి ఈ మోతాదుకి మించిన ఈ నీటి ప్రవాహం అంతా ఒక్కసారి ఉధృతానికి గురయ్యి దానికి అనుసంధానంగా ఉన్న మంజీరా ప్రాజెక్ట్ కూడా డ్యామేజ్ అయ్యి ఊర్లు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం చాలా అంచులు పొంచి ఉందండి. ఇమ్మీడియట్ గా పెద్దలు చెప్పినట్టుగా యుద్ధ ప్రాతిపదికన వార్ పుటింగ్ బేసిస్ లో మరమ్మతు కార్యక్రమాలు చేయకపోతే సింగూరు యొక్క ప్రమాదాన్ని మానవుడు అరికట్టలేని దాటిపోతుంది అంటారు చూడండి, అరికట్టలేని పరిస్థితికి ఆ ప్రమాదం వెళ్ళిపోతుంది. ఒక్కసారి మానవ తప్పిదం కింద ఇది పరిగణించబడుతుంది. ఇప్పుడు నేషనల్ కెలామిటీని అంటే మనం ఎట్లాగో ఆపలేం మేడం. ఇది మానవ తప్పిదాన్ని కూడా మన చేతిలో ఉన్న అంశాన్ని కూడా సరిదిద్దకపోతే అనేక వందల వేల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది, ఊర్లు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. సో ఇమ్మీడియట్ గా అందరూ ఆశిస్తున్నట్టుగా ఎమర్జెన్సీ బేసిస్ లో దీన్ని మరమ్మతులు చేపట్టాలి. అప్పుడే సింగూరు ప్రాజెక్ట్ కొన్ని సంవత్సరాల వరకైనా సురక్షితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సుందరయ్య గారు. గోవర్ధన్ గారు మీరు చెప్పండి, అసలు ఇటువంటి డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు దీనికి ఉన్నటువంటి లీగాలిటీస్ ఏంటి? ఇట్లా అన్ఫినిష్డ్ గా మధ్యలో వదిలివేయడం పట్ల చట్టబద్ధత గాని ఇటువంటి మెజర్స్ కానీ ఒక ఉంటాయి కదా, వాటికి అగైనెస్ట్ గా చేయడము, ఇటువంటి మా దారి తప్పినప్పుడు. సో అవేవి కూడా గవర్నమెంట్స్ కి అప్లై కావడం లేదా, లేకపోతే వాటి మీద కూడా ఏమైనా నడుస్తూ ఉన్నాయా? దీని చుట్టూ ఉన్నటువంటి, ఎందుకంటే ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ ఇంత పెద్దవి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏవో భద్రతా చర్యలో ఏవో ఒకటి ప్రివెన్షన్ మెజర్స్ అయితే ఉంటాయి. వాటి గురించి చెప్పండి. వాటిని గవర్నమెంట్స్ కానీ ఇవన్నీ ఎలా ఎస్కేప్ అవుతున్నాయి కూడా చెప్పండి. అంటే గత ప్రభుత్వాలు చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఈ ప్రభుత్వం చేయాలనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడ నిర్దిష్టంగా అది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ గా ఒక చట్టపరమైనటువంటి ఒక షరతు, అలాంటి షరతుల్ని వీళ్ళు అమలు చేసేటటువంటి పరిస్థితులు లేరు. అలాంటి షరతులు వాస్తవంగా అంటే దానికి సంబంధించినటువంటి ఒక న్యూట్రల్ ఆర్గనైజేషన్స్ వీటిపైన కొరడా ప్రభుత్వాలకు అతీతంగా కొరడా జులిపించేటటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. అంటే దురదృష్టవశాత్తు అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్,
అంటే మనకు పశ్చిమ ఐరోపాలో కానీ, లేకపోతే నార్త్ అమెరికాలో కానీ, లేకపోతే చాలా చాలా సంపన్న దేశాలు, అటు జపాన్ కానీ, ముఖ్యంగా అనేక దేశాల్లో ఒక cargo can interfere in any sort of project. Cargo can give you the entire elaborated report on the individual as an individual body. They can react on any aspect. అంటే నేను అక్కడికే వస్తాను. అయితే ఈ విధంగా అంటే ప్రత్యేకమైనటువంటి సంస్థలు ఏమీ లేవు. వాటికి రాజ్యాంగబద్ధమైనటువంటి కాగ్ లాంటి చట్టబద్ధత కూడా ఏం లేదు. కాగ్ అనేటటువంటిది వాస్తవంగా ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. సుప్రీం కోర్ట్ అనేది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, హైకోర్టు అనేది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. ఈ మాత్రం చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత కూడా వీళ్ళ అవినీతిని పరిశోధన చేసేటువంటి క్రమంలో, అవినీతిని వెలికి తీసేటటువంటి క్రమంలో ఏ సంస్థకు లేదు. దురదృష్టవశాత్తు ఏసీబీ ఉంది. ఏసీబీ పరిధి ఎక్కడ ఉంటుందండి? ఏసీబీ అధికారులను వెంటాడుతుంది తప్ప అధికారుల దగ్గరనే ఈ స్థాయిలో సంపద ఉంటే, దేశాన్ని వెళ్ళినటువంటి 47 నుంచి ఈ రోజు వరకు వెళ్ళినటువంటి రాజకీయ నాయకుల దగ్గర ఉన్నటువంటి సంపద ఎంత? ఈ రోజు ప్రజలు ఇండియా అంటే చైనా లాంటి దేశం అమెరికాని, పశ్చిమ ఐరోపాని, అన్ని దేశాలని తలదన్నినటువంటి స్థాయిలో అక్కడ అభివృద్ధి, ఒక సుస్థిరమైనటువంటి ప్రాజెక్టుల పనితీరు కొనసాగుతుంది. ఈ రోజు అక్కడ అవినీతి పరుల పైన ఒక కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి. దాదాపు గత 2012లో అధికారంలోకి వచ్చినటువంటి జీపింగ్ వాళ్ళ పార్టీ నాయకుల పైన, సిపిసి కమ్యూనిస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ అత్యున్నత పొలిటి బ్యూరో సభ్యుల పైన కూడా వాళ్ళు విచారణ చేపట్టి జైల్లో పెట్టారు. 46 లక్షల మంది అంటే 4.6 మిలియన్ వాళ్ళ పార్టీ హై లెవెల్ క్యాడర్ ని వాళ్ళు అవినీతి విచారణలోకి తీసుకొచ్చారు. అందులో 6,20,000 మంది జైల్లో పెట్టారండి. ఈ రోజు మనం మాట్లాడుకునే సమయంలో చైనా డిఫెన్స్ మినిస్టర్, నిన్నటి వరకు ఒక 6 నెలల క్రితం వరకు పనిచేసిన చైనా విదేశాంగ మంత్రి జైల్లో ఉన్నారు. వాళ్ళిద్దరు పొలిట్ బ్యూరో సభ్యులు. మన దేశంలో అసలు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేను కూడా అరెస్ట్ చేసే, ప్రాసిక్యూట్ చేసే పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నటువంటి లోకాయుక్తకు లేదు. మన దేశంలో ఉన్నటువంటి లోక్పాల్కు లేదు. ఈ లోకాయుక్తలన్నీ కూడా ప్రధానమంత్రిని విచారణ చేయకూడదు, రాష్ట్ర ముఖ్యమంత్రిని విచారణ చేయకూడదు. అవినీతి కమిషన్, ఇప్పుడు గోస్ట్ లాంటి ఏకసభ్య కమిషన్ లో, మరో ఏకసభ్య కమిషన్ లో చాలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, దేశంలో చాలా రిపోర్ట్లు ఇచ్చాయి. ఏ అవినీతి కమిషన్ రిపోర్ట్ ని భారతదేశంలో ఉండేటువంటి పాలక వర్గాలు అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఒకరోజు వస్తుంది. ఒకరోజు ఎలా వస్తుంది అంటే, రాజపక్షే ప్రభుత్వాన్ని కదా శ్రీలంకలో ప్రజలు తరిమేసినట్టు, అవినీతి ప్రభుత్వాన్ని, హసీనాను బంగ్లాదేశ్ లో తరిమేసినట్టు, మాలీలో, నైజర్ లో, లేకపోతే బుర్కినో ఫాసోలో, ఆ దేశంలో అనేక మంది విదేశీ అవినీతి పరుల్ని, స్వదేశీ అవినీతి పరుల్ని తరిమేసినట్టు ఈ దేశంలో కూడా ప్రజల యొక్క పేదరికం, ప్రజల్లో ఉన్నటువంటి నిరుద్యోగం యొక్క రేటు, ఒక పక్క దారిద్ర్యం, ఒక పక్క చాలా రకాల సమస్యలు ఈ దేశంలో పెరుగుతున్నాయి. టెక్నాలజీలో వస్తున్నటువంటి ఆధునికత వల్ల కూడా ఉద్యోగాలు కోకొలలుగా వేలాది ఉద్యోగాలు, లక్షలాది ఉద్యోగాలు పోతున్నాయి. అయితే ఈరోజు చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే, మేడం చెప్పినట్టు ఈ రోజు నీటిపారుదల ప్రాజెక్టుల్లో విషాదం ఏమిటి అంటే, మనం ఎన్నికల ఖర్చు గురించి మాట్లాడుకోవాలి. అంటే గత 1947 స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు ఎన్నికల ఖర్చు, రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చు అంతులేనంతగా పెరిగింది. ఇటీవలే తెలంగాణలో, నేను పేర్లు చెప్పడం మీరందరికి తెలుసు, తెలంగాణలో 2 ఎమ్మెల్సీల ఖర్చు జరిగిందండి. కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్సీని పోటీ చేయించింది గ్రాడ్యుయేట్స్ లో. తర్వాత బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్సీని ఇది టీచర్స్ నియోజకవర్గంలో పోటీ చేయించింది. ఇద్దరు ఖర్చు పెట్టినటువంటి డబ్బు 100 కోట్లు అండి. తలా 100 కోట్లు ఖర్చు పెట్టారు. టీచర్లందరికీ దాదాపు, సారీ టు సే, 90% టీచర్లు. అంటే నేను ఎందుకు ఎన్నికల మాట్లాడుతున్నానంటే, ఇందాక నరేంద్ర గారు చెప్పినట్టు ప్రతి చోట మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లేనటువంటి రాష్ట్రం ఉండదు, లేనటువంటి కన్స్ట్రక్షన్ ఉండదు. జగన్ ప్రభుత్వంలో ఉంటాడు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉంటాడు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉంటాడు, చంద్రబాబు చెయ్యాల. ఈరోజు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నిర్మాణంలో, చంద్రబాబు కట్టడంలో మెగా ఉన్నాడు. మెగానే ఇప్పుడు సెకండ్ డయాఫ్రమ్ వాల్ కట్టేది అతనే. పోలవరం ప్రణాళిక, నేను అనుకుంటా పోలవరం బనకచర్ల ఇచ్చినటువంటి ప్రణాళిక కూడా మెగానే ఇచ్చి ఉంటాడు. రెండవది ఆయనే మోడీకి సంబంధించినటువంటి ఈ దేశంలో 18 నుంచి
20 రాష్ట్రాల సీఎంల ఫోన్ లిఫ్ట్ చేయడండి. ఓకే. ఎవరు? అంటే ఆ లెవెల్ అంటే మెగా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఈ రోజు 18 నుంచి 20 మంది సీఎంల ఫోన్ లేపడు. ఆయన రిపీటెడ్ గా 10-15 చాలా సార్లు చేస్తే ఒకసారి లేపుతాడు. ఇంకోటి సుందరయ్య గారు, అసలు చాలా మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు ఆయన పేరు మేము మాట్లాడితే, ఆయన పేరు మాట్లాడితే మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు వణికిపోతాయి. ఆ మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో ఆయన మాట రాదు. మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అదే మేము హైదరాబాద్ లో ఇప్పుడు తెలుగు ఛానల్లోనే నేను 5-6 ఛానల్ పేరు చెప్పగలను, కానీ చెప్పడం సమంజసం కాదు కాబట్టి చెప్పను. టాపిక్ డైవర్ట్ అయ్యి సింగూరు ప్రాజెక్టు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సార్, ఏ గవర్నమెంట్ లో హయాంలో అది కట్టబడినా ఈ గవర్నమెంట్ ప్రజల యొక్క సంక్షేమాన్ని, రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ యొక్క ప్రాణాల యొక్క విలువ తెలుసుకుని దానికి ఇమ్మీడియట్ గా అర్జెన్సీ బేసిస్ లో మరమ్మతులు టేకప్ చేస్తే ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల, గ్రామాల ప్రాంతాల ప్రజలకి కాస్త భరోసాతోటి వాళ్ళు నిద్రపోగలరు. లేదంటే ఇది దినదినగండం, 100 ఆయుష్ కాదు కదా, 100 రోజుల ఆయుష్ కూడా ఉండదు. నేను మరొక మీ ప్రాజెక్టుల పరిస్థితి ఈ రోజు సింగూరు లాంటిదే మరికొన్ని ప్రాజెక్టుల పరిస్థితి చెప్తాను. 2014 నుండి 2023 వరకు గత 10 ఏళ్లలో కడెం ప్రాజెక్టు మీరు ప్రతి సంవత్సరం కూడా అది జూన్ మాసం రాగానే అక్టోబర్ మాసం వరకు అది జల ప్రళయం సంభవిస్తుందా అనేటువంటి పరిస్థితిని మీరు ప్రతిసారి చూస్తుంటారు. ఆ విధంగా కడెం ప్రాజెక్టు 2014 నుంచి ప్రతి ప్రభుత్వ హయాంలో కూడా ఆ ప్రాజెక్టుకు రిపేర్లకి కానీ వాటికి సంబంధించినటువంటి గేట్లకు కానీ అనేక గేట్లు హెల్డప్ అయిపోయాయి. అసలు వాటికి కనీసం ఒక 5 కోట్లు, 4 కోట్లు, 10 కోట్లు కూడా రిలీజ్ చేసే పరిస్థితి లేదు. ఈ రోజు అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో కడెం ప్రాజెక్ట్ ఉంది. కడెం ప్రాజెక్టు ఏ రోజైనా అది పై నుంచి వచ్చేటటువంటి వరదకి అది నిర్వహిస్తున్నటువంటి పరిస్థితికి అత్యంత ప్రమాదకరంగా ఉంది. 2 సార్లు ఈ జిల్లాలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేటటువంటి ఒక మంత్రి, ఒక కేంద్ర మంత్రి అక్కడికి వెళ్ళి మీరందరూ ఇంజనీర్లందరూ కూడా బయటికి రండి, ఈ డ్యామ్ ని, ఈ ప్రజలని, కింద ఉన్నటువంటి అనేక వందలాది గ్రామాల ప్రజల్ని దేవుడే రక్షిస్తాడు, ఇక్కడ ఉండేటటువంటి డ్యామ్ ను కూడా దేవుడే రక్షిస్తాడని చెప్పేసి కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ మంత్రి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. దేవుడే రక్షిస్తాడు. ఇది అందరికీ తెలుసు విషయం. రెండవది, ఈ రోజు అదొకటే కాదు, పక్కనే ఉన్నటువంటి స్వర్ణ డ్యామ్ అదే పరిస్థితిలో ఉంది. సాత్నాల డ్యామ్ ఆదిలాబాద్ లో అదే పరిస్థితి ఉంది. నిజాం సాగర్ పరిస్థితి అదే ఆ విధంగానే ఉంది. మంజీరాలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ విధంగా మిడ్ మానేరులో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇది ఒకటే కాదు, మీరు ఎస్ఎల్బిసి లో మీరు చూసారు పరిస్థితిని. ఈ విధంగా మొత్తం ఇప్పుడు మీరు కేసీఆర్ ప్రభుత్వంలో మానేరు బ్రిడ్జ్ దగ్గర నుంచి, అంటే కరీంనగర్ మనం ఎంటర్ అవుతున్నప్పుడు బ్రిడ్జ్ దగ్గర నుంచి మానేరు నది గోదావరిలో కలిసే వరకు, అంటే కాళేశ్వరం దగ్గర కలిసేంత వరకు కూడా, మంత్రి దగ్గర కలిసేంత వరకు కూడా సుమారు 50 చెక్ డ్యాముల్లో 10 చెక్ డ్యాములు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. 10 చెక్ డ్యాములు నీటి కింది నుంచి, పునాది అడుగు నుంచి నీటి బొంగలు ఏర్పడి మొత్తం 10 చెక్ డ్యాములు కొట్టుకుపోయాయి. కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో, కొన్ని 10 కోట్ల రూపాయల ఖర్చుతో ఎలాంటి పునాదికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి పరిశోధన చేయకుండానే కేసీఆర్ 50 చెక్ డ్యాములు కట్టింది. ఇందులో సుమారు 10 చెక్ డ్యాములు మొత్తం తుడిచిపెట్టుకుపోయినాయి. ఇలా చెప్తూ పోతే ఇదొక పెద్ద గాథ. నెక్స్ట్ ఇమీడియట్ ప్రమాదం పొంచి ఉన్నది మిడ్ మానేరుకి, మంజీరా ప్రాజెక్ట్ కి ఇమీడియట్ గా ప్రమాదం పొందుతుంది. దీని తర్వాత లెట్స్ కమ్ బ్యాక్ టు ద డిస్కషన్. చర్చ ముగింపుకు వచ్చేసాము. ఒకటే క్వశ్చన్ మీరు ముగ్గురు ఆన్సర్ చేస్తే ముగించేద్దాం. సింగూరు రిజర్వాయర్, అలాగే మీరు చాలా ప్రాజెక్టులు ఇలాగే డేంజర్ జోన్ లో ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఇటువంటి డేంజర్స్ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే చట్టబద్ధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంది, ఎటువంటి ఒక ప్రికాషనరీ మెజర్స్ ఎలా ఉండాలి, గవర్నమెంట్స్ ఎథికల్ గా ప్రవర్తించాలి అన్నది మనము ఒక సొల్యూషన్ గా చెప్పలేము, ఎప్పుడూ చెప్పలేము. సో అది కాకుండా ఎటువంటి మెజర్స్ తీసుకుంటే ఇది ఒక స్ట్రిక్ట్ రెగ్యులేషన్ లా మారి ఇలా ప్రాజెక్ట్స్ అనేవి కొలాప్సింగ్ సిచ్యువేషన్ రాకుండా ఉంటుంది, మీరేమనుకుంటారు చెప్పండి. ఫస్ట్ సుందరయ్య గారు మీరు కన్క్లూడ్ చేయండి. రచన గారు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రాజెక్టు యొక్క పదిలంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లాగా కలకాలం ఎల్లకాలం సేఫ్టీగా ఉండాలంటే దాని నిర్మాణ దశ నుంచే పటిష్టంగా ఒక నిపుణుల ఎక్స్పర్ట్స్ యొక్క సర్వలెన్స్ లో, వాళ్ళ సూపర్విజన్ లో యాజ్ పర్ దేర్ నామ్స్ కన్స్ట్రక్షన్ జరగాలి. కానీ
పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువగా జోక్యం వల్లనే అవి పక్కదారి పడుతున్నాయి. ఇప్పుడు 50 లక్షల కోట్లతో ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ప్రజల ముందు, గవర్నమెంట్ ముందు, ఇతర సంస్థల పెట్టిన తర్వాత ఒక 1.5 year తర్వాత అంచనా వ్యయం పెరిగిందని 50 లక్షల కోట్ల ప్రాజెక్ట్ కాస్త 75 లక్షల కోట్లకి లేదంటే 1,00,000 కోట్లకి దాన్ని ఎందుకు పెరుగుతుందండి అంచనా వ్యయం? బికాస్ ఆఫ్ మ్యానిపులేషన్ ఇన్ ద ఎక్స్పెండిచర్ అండ్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్స్. అంటే ఆ రాష్ట్ర సీఎం కానివ్వండి, ఆ నీటిపారుదల శాఖలు కానివ్వండి, టోటల్ ఎంటైర్ గవర్నమెంట్, ఆ పార్టీకి తాలూకా గవర్నమెంట్ జోక్యం వల్ల. అయితే ఎప్పుడైతే ఈ ప్రాజెక్టులు నిర్మాణం పూర్తయి, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది, ఈ ఇష్యూ నడుస్తుంది. సింగూరు కంటే ముందు కాళేశ్వరం డ్యామేజ్, ఆ పిఎస్ ఘోష్ యొక్క నివేదిక కమిటీ వచ్చింది, మొత్తం అవకతవకలే ఉన్నాయని. అది ఉంటుందో కోలుతుందో తెలియదు. అయితే ఎప్పుడైనా కూడా అనేక రకాల జోక్యాలతోటి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత కొన్ని కాలాల పాటు అది మనుగడ సాధించాలంటే తప్పనిసరిగా ఈ డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ వాళ్ళ యొక్క సూచనలు, వాళ్ళ సలహాలు, వాళ్ళు చెప్పిన మేరకు మరమ్మతులు చేస్తేనే ఇవి పటిష్టంగా ఉంటాయండి. అక్కడ కూడా మళ్ళీ దాని యొక్క పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ జరిగిపోయి మళ్ళీ దాని వ్యయాన్ని కూడా 4 10 చేసి అక్కడ కూడా అవినీతికి పాల్పడితే మాత్రం ఆ మనుగడ సాధించాల్సిన కాలం కంటే ముందుగానే కొలాప్స్ అయ్యి అనేక వందల వేల ప్రాణాలు కొట్టుకుపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. దీంట్లో ఒకటేనండి, అట్లీస్ట్ కొన్ని నిర్మాణం జరిగిన ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధితోటి, హానెస్టీ తోటి, సిన్సియారిటీ తోటి వ్యవహరించి ప్రజల ప్రాణాలు, ప్రజల యొక్క పంటల తాలూకా నీటి వసతిని ఒక టైం టు టైం అందించే ఒక ప్రణాళిక చాలా చాలా చిత్తశుద్ధితోటి నిర్వహించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సుందరయ్య గారు. నరేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి. పూర్వం అండి ప్రాజెక్టులు కట్టినప్పుడు, మనం ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు నాగార్జునసాగర్ కానీ, లేకపోతే రాజమండ్రిలో ధవళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఆ రోజు ఇంజనీర్లు కానీ, ప్రభుత్వం కానీ ఒక మహాయజ్ఞం జరిపినట్టు వాటికి శ్రమపడేవారు. అలా అడవి ప్రాంతాల్లో ఎటువంటి సౌకర్యాలు లేకుండా గుర్రాల మీద నడుచుకుంటూ వెళ్ళి పాములు, తేలు మధ్య జీవిస్తూ ఎంతో ఒక యజ్ఞం జరిపినట్టు ప్రాజెక్టులు కట్టేవారు. అసలు వాళ్ళు ఆ కమిట్మెంట్ ఉండేది. అక్కడ అప్పుడు పనిచేసే ఇంజనీర్ల తర్వాత కలిస్తే వాళ్ళు జీవితంలో ఏదో సాధించావు అనేటువంటి ఒక తృప్తి ఉండేది, యజ్ఞంలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా పోయి ఒక కమర్షియల్ యాటిట్యూడ్ వచ్చేసి అటువంటిది మనకు కనిపించట్లేదు. ఈ ప్రాజెక్టుల పరిరక్షణ గురించి ఒక స్పష్టమైనటువంటి అకౌంటబిలిటీ ఎవరు కావాలి, ఒక చట్టం కావాలి కేంద్ర స్థాయిలో. దానికి వాళ్ళు ఎవరినో ఒకరిని అకౌంటబుల్ చేసి, బాధ్యతలను చేసి చర్య తీసుకునే వ్యవస్థ ఏర్పడాలి. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ వస్తే దాని అమలుకు యంత్రాంగం కూడా ఉండి, ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ప్రభుత్వం మీద బాధ్యులైన వాళ్ళ మీద పెనల్ చర్య తీసుకున్నటువంటి, క్రిమినల్ చర్య తీసుకున్నటువంటి, అది ప్రజల మధ్య నేరమయ్యేటువంటి వ్యవహారం కాబట్టి ఆ చట్టంలో పటిష్టమైనటువంటి కొత్త చట్టం తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఫైనల్ గా గోవర్ధన్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. అంటే ఒకటి, ఇలా డ్యామ్స్ లో సమస్యలు తలెత్తకూడదు అంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ ఆ ప్రాజెక్టు యొక్క పరిణామాన్ని బట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ రావాలా, స్టేట్ డ్యామ్ సేఫ్టీ వెళ్ళాలా అనేది కొన్ని పరిధులు ఉన్నాయి. ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేటువంటిది నిశ్చితంగా ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభం నుంచి వర్షాకాలం అయిపోయేంత వరకు కూడా పరిశీలించాలి. వర్షాకాలం పూర్తయిన తర్వాత కూడా డ్యామ్ ను నిశ్చితంగా పరిశీలించాలి. ఆ మేరకి బడ్జెట్ రూపకల్పన సందర్భంలో, నీటిపారుదల బడ్జెట్ రూపకల్పన సందర్భంలో, లేదా ఆర్థిక పరమైనటువంటి బడ్జెట్ రూపకల్పన సందర్భంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొన్నటువంటి అత్యంత విపత్కరమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి ఏ చిన్న ప్రమాదానికి కూడా O&MD అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిధులు ఏవైతే ఉన్నాయో, ఇది నిధులు భారీ ఎత్తున కేటాయించాలి. ఈ నిధులు భారీ ఎత్తున కేటాయించేటటువంటి క్రమం వీళ్ళు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది ఆటంకంగా ఉంటుంది. ఇందులో చెల్లాచెదురుగా ఉంటాయి. ఒకటి సింగూరులో ఉంటుంది, ఒకటి కడెం ఉంటుంది, ఒకటి అటు కొమరం భీము అటు మహారాష్ట్ర ఒడ్డున ఉంటుంది, ఇంకొకటి నిజాం సాగర్ అటు మహారాష్ట్ర పక్కన ఉంటుంది. ఇది ఒకే నాయకుడి, ఒకే నీటిపారుదల శాఖ మంత్రి, లేకపోతే ఒకే ముఖ్యమంత్రి పరిధిలో ఉండదు. ఇది అనేక రకాల ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా కావచ్చు, అధికార పక్షం కూడా కావచ్చు. ఈ విధంగా ఈ డబ్బులన్నీ మా చేతుల్లోకి రావు అనేటువంటి అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. ఇది ఖచ్చితంగా చట్టం తీసుకురావాలి. ఇది అనివార్యమైనటువంటి క్రమం. రెండవది చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఒకటి O&MDకి
డబ్బులు కేటాయించినటువంటి సందర్భంలో కొత్త ప్రాజెక్టుల చేపట్టడం, కొత్త ప్రాజెక్టులు పెట్టి దోచుకోవడం అనే దానికి మధ్య రెండింటికి వైరుధ్యం ఉంది. ఓఎండ్ఎండికి డబ్బులు కేటాయించకపోవడము, కొత్త ప్రాజెక్టులకేమో భారీ ఎత్తున కేటాయించడం. మీరు చూస్తే ఉదాహరణకి కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి బడ్జెట్ లో 25,000 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి పక్కన పెడతారు. కానీ ఓఎండ్ఎండికి ఎంత తీస్తారు తెలుసా మీకు? ఆశ్చర్యం. తెలంగాణ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి మొత్తం అన్ని చిన్న ప్రాజెక్టుల వరకు కూడా, కడెం ప్రాజెక్టు వరకు కూడా 230 కోట్లు అండి. 230 కోట్లు. చాలా సిగ్గనిపిస్తుంది ప్రభుత్వాన్ని చూస్తే. అంటే మాకు ప్రభుత్వంలో ఉండేటువంటి నీటిపారుదల శాఖలో ఉండేటువంటి గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో చాలా మంది తెలుసు, చాలా మందితో నేరుగా మాట్లాడతాం. ఒక్కోసారి వాళ్ళతో తీవ్రమైనటువంటి వాదన కూడా పెట్టుకుంటాం. కానీ మా చేతుల్లో ఏముంది? అంత ప్రభుత్వ అధినేత చేతుల్లో ఉంది, నీటిపారుదల శాఖ మంత్రి చేతుల్లో ఉంది, కాంట్రాక్టర్ల చేతుల్లో ఉంది అనేటువంటిది చాలా కీలకంగా ఉంటుంది. అన్నిటికంటే అత్యంత కీలకమైంది, చాలా ముఖ్యమైనది, అంటే దీనికి సంబంధించిందిగా అందరికీ అనిపించినప్పటికీ కానీ వాస్తవంగా దీనికి అత్యంత అంతర్లీనంగా సంబంధమైనటువంటి విషయం ఏంటంటే, ప్రతి ప్రాంతీయ పార్టీ, ప్రతి జాతీయ పార్టీ ఎన్నికలలో విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టేటటువంటి క్రమం పెరిగిందండి. కాబట్టి ఏంటంటే ఈ ఎన్నికల ఖర్చు అత్యంత కీలకంగా మారింది. ఈ ఎన్నికల ఖర్చును మనం జీరో ఖర్చుకు తీసుకురావాలి. అది ప్రభుత్వమే ఎన్నికలు నిర్వహించేటువంటి ఖర్చుగా తీసుకురావాలి. అందులో సమాజ ప్రయోజనాల కొరకు పనిచేసినటువంటి వాళ్ళు, ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి ఒక ఎలక్షన్ రిఫార్మ్స్, ఒక ప్రక్షాళన చేసినటువంటి రిఫార్మ్స్. రెండవది, అవినీతికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా అత్యంత ఇండిపెండెంట్ కమిషన్స్ రావాలి. అది ప్రధానమంత్రి పెత్తనం ఉండొద్దు. దాంట్లో ప్రధానమంత్రి, ఇప్పుడు లోక్పాల్ ఉందండి, లోక్పాల్లో ప్రధానమంత్రి ఒక అతను ప్రపోజ్ చేయాలి, ప్రతిపక్ష నాయకుడు ఒక అతను ప్రపోజ్ చేయాలి. వీళ్ళిద్దరూ ఎవరు ప్రపోజ్ చేయరు. కాబట్టి ఈ అవినీతి, ఈ ప్రాజెక్టుల్లో జరిగినటువంటి అవినీతిని ఏ రోజుకు కూడా విచారణ పూర్తి కాదు. ఇప్పుడు పీసీ ఘోష్ లో ఎవరిపైన, ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలపైన, గత ప్రభుత్వంలో ఉండే పెద్దలపైన చర్యలు తీసుకుంటారు, గత ప్రభుత్వంలో ఉండే పెద్దలపైన చర్యలు తీసుకుంటారు, ఇది ఇంజనీర్ల పైన చర్యలు తీసుకుంటారనే నమ్మకం మాకు లేదు. థ్యాంక్ యూ. గోవర్ధన్ గారు, మనకు టైం తక్కువ ఉంది, అందుకే లిమిట్ చేయాల్సి వచ్చింది. సుందరయ్య గారు కూడా అందుకే లిమిట్ చేయాల్సి వచ్చింది. వెరీ ఇన్ఫర్మేటివ్. గోవర్ధన్ గారు, సుందరయ్య గారు, నరేంద్ర గారు చాలా ఇన్ఫర్మేటివ్ గా మాట్లాడారు. బట్ మనకున్న టైం లిమిటేషన్ వల్ల తగ్గించడం జరిగింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎడ్యుకేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసేందుకు. ఇంతతో చర్చ